మోర్ దాన్ 2 hours కూర్చున్నారు. అందరూ కూడా కూర్చుంటాం కష్టమే. 2 గంటలు దాటిన తర్వాత కూర్చోవాలంటే చాలా కష్టం. అలాగే దేవుని వాక్యం వినాలన్నా కూడా గంటకు మించి వినాలంటే చాలా కష్టమే. మళ్ళీ రెండో మెసేజ్ అంటే చాలా ఎక్కడ కూర్చుంటాము, ఎక్కడ వింటాంరా బాబు అనే సందేహం వస్తుంది మీకు. కాబట్టి నేను ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. 5 నిమిషాలు ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఓకే, దయచేసి 5 నిమిషాలు మాత్రం భరించండి. అయితే సహోదరులు మంచి వాక్యం చెప్పారు. అవుట్కమ్ ఏంటి ఆ వాక్యంలో? ఆ వాక్యంలో అవుట్కమ్ ఒకే ఒక్క ముక్కలో చెప్పండి. క్రియలతో కూడిన, ఇంకా దాన్ని కట్ చేస్తే విశ్వాసము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు 2 మాటలు మనతో ఎప్పుడు కూడా చెప్పేవాడు. ఏమిటంటే విశ్వాసము కలిగి ఉండుడి. అందుకనే ఒక సందర్భంలో అంటాడు అల్ప విశ్వాసి అంటాడు. సముద్రంలో మునిగిపోయేటప్పుడు మొదటి మాట అంటాడు. ఆ మాట అల్ప విశ్వాసి. ఒక వ్యక్తిగత జీవితంలో ఎవరికైనా ఒక మాట చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు కదా, అల్ప విశ్వాసి అంటాడు. రెండో సందర్భం వచ్చినప్పుడు ఏంటంటే అల్ప విశ్వాసులారా అంటారు. భోజనం ఎలా రా బాబు, భోజనం ఎక్కడ దొరుకుద్ది, మనం ఎక్కడ ఉండాలనే ఆ సందర్భంలో కూడా అల్ప విశ్వాసులారా అంటాడు. మూడో సందర్భం వచ్చేటప్పటికి విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అంటాడు. అంటే 3 సందర్భాల్లో మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. అల్ప విశ్వాసి, అల్ప విశ్వాసులారా, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అంటున్నాడు. కాబట్టి ఆ యొక్క చెప్పబడినటువంటి వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. ఒకే ఒక మాట చెప్పి ఆ విషయం నేను కట్ చేసేస్తాను. ఏంటంటే ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూర్చున్న దాదాపు 100 మంది వచ్చారు. అంటే ఎందుకు ఆ మాట మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరో ఒకరు ఏదో శోధనలో ఉంటారు, ఇబ్బందులు ఉంటారు, ఇరుకులో ఉంటారు, సమస్యలు ఉంటారు. ఉద్యోగం వస్తుందో రాదో, పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయో లేదో, నా ఆర్థిక సమస్యలు తీరుతాయో లేవో, నా అప్పులు తీరుతాయో లేవో అనేటువంటి సందేహాలు మన దైనందిక జీవితంలో ఎప్పుడు కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నారు. రోమాపత్రిక 4:18 ఒక మాట ఉంటుంది. ఒకసారి అందరు గమనించండి. నేను 5 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రోమాపత్రిక 4:18 నేను చదవడం కూడా ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ ఏమని ఉంటుందంటే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అంటే వేర్ దెర్ ఈజ్ నో హోప్ ఎట్ ఆల్, ఎలాంటి అవకాశము లేదు. మన అప్పులు తీరడానికి అవకాశం ఏమాత్రం లేదు. పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతాయో లేదో, అసలు అవకాశాలు ఏమీ కనబడట్లేదు. నిన్న మన ఒక సహోదరుడు అన్నాడు కదా, ఏమనండి చాలా కాలం నుంచి చూస్తున్నా ఒక్క సంబంధం కూడా రావట్లేదండి అన్నాడు. కానీ నేను చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే, ప్రభు అంటున్నాడు కదా, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, ఏమాత్రము కూడా అవకాశం లేనప్పుడు మీ జీవితాల్లో ఆర్థిక సమస్యలు కానీ, పిల్లల పెళ్ళిళ్ళ విషయం కానీ, భార్యాభర్తల సమస్య కానీ ఏదైనా సరే వచ్చినప్పుడు నిరీక్షణకు ఆధారం వేర్ దెర్ ఈజ్ నో హోప్ ఎట్ ఆల్, వేర్ దెర్ ఈజ్ నో వే, వేర్ దెర్ ఈజ్ నో పాసిబిలిటీ, వేర్ దెర్ ఈజ్ నో ఎనీ ఎక్స్పెక్టేషన్ ఆర్ యాంటిసిపేషన్, వేర్ దెర్ ఈజ్ నో హోప్ ఎట్ ఆల్. సముద్రం మధ్యలో ఉంటే ఒడ్డుకు చేరడానికి పడ కూడా లేకపోతే మునిగిపోతున్నాం. అక్కడ ఏదన్నా అవకాశం ఉంటుందా? ఉండదు. కానీ అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే మనకి అక్కడ ఒకసారి పౌలు అంటాడు కదా, 1 కొరింథీ పత్రిక రాసిన 2 కొరింథీ రాసిన పత్రికలో, ఇక చచ్చిపోతామనే అనుకున్నాము, అయినా సరే అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మరణమగుదు మనం నిశ్చయిత మాకు కలిగి ఉండను. అయినా సరే ఆ సమస్యల్లో, శోధనలో, ఇబ్బందుల్లో, ఇరుకులో ఇక చచ్చిపోతారా బాబు అనుకున్నాడట పౌలు, అతనితో కూడా ఉన్నవారందరూ. అయినా సరే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి అందరికీ కూడా ఆ సేవకుడు మీతో చెప్పినటువంటి మాట విశ్వాసము. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే విశ్వాసము కలిగి, దేవుని వైపు చూచుచు, ప్రార్థనా జీవితం కలిగి, ప్రభు వైపు చూస్తూ ఆ విశ్వాసంతో ముందుకు కొనసాగుటకు దేవుడు మీకు అందరికీ కూడా సహాయం చేయనుగాక. కాబట్టి ఇంటికి వెళ్ళాక ఆ పారాగ్రాఫ్ అంతా చదువుకోండి. రోమాపత్రిక 4:18 అతడు అంటే 99 సంవత్సరాల ఎవరికైనా పిల్లలు కూడా పుడతారని ఎవరికైనా చెప్తే నమ్ముతారా? కానీ నమ్మరు. కానీ అబ్రహాము నమ్మి విశ్వాసము కలిగి ఆ యొక్క నిరీక్షణకు ఆధారము లేనప్పుడు విశ్వాసమునందు బలహీనుడు కాక వాగ్దానమును చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచి విశ్వాసము వలన బలము పొందెను. ఆ మాటలు మరలా జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితంలో దేవుడు తప్పకుండా ఒక కార్యం చేస్తాడు. ఈ ప్రభు ఈ మాటలు దీవించును గాక. నెక్స్ట్ రెండో సబ్జెక్టుగా నేను వచ్చినటువంటి విషయము, మా టీం వచ్చినటువంటి విషయము కూడా ఒకటి గమనించాలి. మేమందరం కూడా గిడియన్స్ బైబిల్, ఈ గిడియన్స్ బైబిల్స్ మీ చేతుల్లో కూడా చాలామంది దగ్గర ఉన్నాయి. నేను గమనించాను, పిల్లల దగ్గర ఉన్నాయి. ఎస్పెషల్లీ గత మార్చి, ఫిబ్రవరి నెలలో గిడియన్స్ బైబిల్స్ దాదాపుగా 4000 పైన బైబిల్స్ మీ
ఎంజాలు ఇక్కడ తిరునాళ్ళు జరుగుతాయి కదా, ఆ సందర్భంలో పంచిపెట్టాం. ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క వాక్యం ఈ భారతదేశంలోకి వచ్చిన తర్వాతే మనందరం కూడా బట్టలు వేసుకున్నాం, చక్కగా నలుగురిలో తిరగగలుగుతున్నాం, ఉద్యోగం చేసుకోగలుగుతున్నాం, బట్టలు వేసుకున్నాం, దర్జాగా మరి సూటు కోటు బూటు ప్యాంటు వేసుకున్నామంటే దేవుని యొక్క వాక్యం ఈ దేశానికి వచ్చిన తర్వాతే ఇవన్నీ జరిగినాయి. దేవుని యొక్క వాక్యం ఈ దేశానికి రాకముందు మనకి బట్టలు కట్టుకోవడానికి అవకాశం లేదు, తలచొక్కా వేసుకుంటానికి అవకాశం లేదు, బట్టలు వేసుకుంటానికి కూడా మనకి స్వతంత్రం లేదు, సంపాదించుకోవడానికి కానీ ఉద్యోగం చేసుకుంటానికి కానీ మనకి స్వతంత్రం లేదు. ఈ దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి తీసుకొని వచ్చారు. దాదాపుగా 3760 భాషల్లో ఈ గ్రంథం ముద్రించబడుతుంది. మీ దగ్గర 100 రూపాయలు కానీ 500 నోటు కానీ తీస్తే దాని మీద 15 భాషలు ఉంటాయి, ప్రతి నోటు మీద 15 భాషలు ఉంటాయి. కానీ మన భారతదేశంలో దాదాపుగా 92 భాషల్లో దేవుని యొక్క వాక్యం ప్రింట్ చేయబడుతుందంటే అందరూ కూడా రక్షణ పొందాలని దేవుని యొక్క కృప అయినది. మిగతా భాషల్లో ప్రింటింగ్ చేస్తుందా గవర్నమెంట్ కానీ ఎవరన్నా కానీ? ఎవరు కూడా చేయరు. దేవుని యొక్క మహాకృపను బట్టి గిడియన్స్ సంస్థ వారు 50 రూపాయలకే ఒక బైబిల్ అందరికీ కూడా, అలాగే గుడ్డివారు కూడా, తమిళలో ఉండే గుడ్డివాడు ఉంటాడు, తెలుగులో ఉండే గుడ్డోళ్ళు ఉంటారు, కన్నడలో ఉండే గుడ్డోళ్ళు ఉంటారు, హిందీ మాత్రమే మాట్లాడగలిగే గుడ్డివాడు ఉంటాడు. వాళ్ళ భాషల్లో కూడా బ్రెయిలీ లిపిలో దాదాపుగా 15 భాషల్లో 14 భాషల్లో బైబిల్ ఆ బ్రెయిలీ భాషలు అంటే గుడ్డి వాళ్ళకు కూడా బైబిల్ దేవుడు అందజేశాడు. ఇవన్నీ కూడా ఇచ్చింది మిషనరీస్. ఈ గిడియన్స్ సంస్థ వాళ్ళు చాలా తక్కువ రేటుకి మరి బైబిల్ ఉచితంగా ఇస్తున్నారు. మీ చేతుల్లో ఉన్న బైబిల్ అన్ని కూడా BSI వాళ్ళు 150 రూపాయలకి 100 రూపాయలకి ప్రింట్ చేసి అమ్ముతున్నారు. కానీ ఈ బైబిల్ దాదాపుగా ఉచితంగా ఇస్తున్నారు. హాస్పిటల్స్లో, మరి కాలేజెస్లో, జైల్స్కి వెళ్ళి, పోలీస్ స్టేషన్లో ఖైదీల దగ్గరికి వెళ్ళి వ్యభిచారులని దొంగలని మార్చినటువంటి పుస్తకం బైబిల్. బైబిల్ దాదాపుగా మరి మన దేశానికి రాకముందు మన జీవిత స్థితిగతులు భారతదేశంలో ఎవ్వరు కూడా చాలా భయంకరమైన పరిస్థితుల్లో తింటాకి తిండి కూడా ఉండేది కాదు. జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ మొట్టమొదటిసారిగా మరి గుంటూరు ప్రాంతంలోకి వచ్చాడు. తుత్తుకోడి తమిళనాడు ప్రాంతంలోకి వచ్చాడు. తుత్తుకోడి నుంచి మద్రాసు వచ్చాడు. మద్రాసు నుంచి బాపట్ల నుంచి గుంటూరుకు వచ్చాడు. అక్కడ అంటే బైబిల్ అతనికి ఒక దర్శనం ఇచ్చింది. ఇదిగో ఈ వాక్యాన్ని తీసుకొని భారతదేశంలో ఉన్న ప్రజలు చీకటిలో ఉన్నారు, వెళ్ళి వాక్యాన్ని అందరికీ ప్రకటించు, అక్కడ సేవ చేయి. అక్కడ వాళ్ళందరూ కూడా బట్టలు లేక, తిండి లేక, ఉద్యోగాలు లేక, చదువు లేక నిరక్షరాస్యులై భారతదేశంలో ప్రజలు నశించిపోతున్నారని ప్రభు యొక్క దర్శనాన్ని బట్టి వాక్యాన్ని తీసుకొని మన భారతదేశానికి వచ్చాడు జాన్ ఫ్రెడరిక్ హయ్యర్. మరి ఆయన లేకపోతే వాక్యం మన చేతుల్లో లేదు. అలాగే మరి బాపట్ల ప్రాంతంలో, ఒంగోలు ప్రాంతంలో, పొన్నూరు, దర్శి, కదిరి ప్రాంతంలో, అలాగే మరి బాప్టిస్ట్ మిషనరీస్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని జాన్ ఎవరెట్ క్లౌ ఆయన వచ్చిన ఆ మిషనరీ వచ్చిన రోజుల్లో దాదాపుగా తిండి లేక కరువుకి కొన్ని 100,000 మంది చచ్చిపోయారు పబ్లిక్గా నడి రోడ్డు మీద. అలాంటి సందర్భంలో ఆ మిషనరీస్ వచ్చి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పనికి ఆహార పథకం అనేటువంటి ఒక పథకాన్ని పెట్టి రోజుకి అనాకూలియో అద్దకూలియో ఇచ్చి వాళ్ళందరికీ కూడా వాక్యాన్ని రాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ పగలపూట వాళ్ళని పెంచి పోషించాడు. కొన్ని 100,000 మందిని ప్రభుత్వం కూడా ఆ కృషిని గుర్తించి జాన్ ఎవరెట్ క్లౌ జర్మనీ నుంచి వచ్చాడు. అతను పాపం అతను వచ్చి మరి బకింగ్హామ్ కాలువ తవ్వాడు, మద్రాసుకు తవ్వాడు, మన విజయవాడ కృష్ణ ప్రాంతం నుంచి తవ్వించి ప్రజలకు పనికి ఆహార పథకం. ఇప్పుడు మన ఈ మధ్య గవర్నమెంట్ ఈ మధ్యకాలం గత 10 సంవత్సరాలు పెట్టింది. కానీ దాదాపుగా 180 సంవత్సరాల క్రితమే జాన్ ఎవరెట్ క్లౌ గారు మన భారతదేశంలో మన తెలుగు మన తెలంగాణలో ఉన్న ప్రాంతాలకి పనికి ఆహార పథకం పెట్టి అందరినీ పెంచి పోషించి ఈ వాక్యాన్ని అందరికీ చూపించి దాదాపుగా అంటే మొదటిసారిగా ఆయన సువార్త చెప్పినప్పుడు 6 రక్షణ పొందారు, తర్వాత 28 మంది రక్షణ పొందారు, తర్వాత 36 మంది, తర్వాత 60 మంది రక్షణ పొందారు. ఒకానొక దినమున గుండ్లకమ్మ చెరువు ఒంగోలులో 2222 మందికి ఒకే రోజున బాప్తిస్మం ఇచ్చాడు. ఎంత గ్రేట్! ఆ మిషనరీస్ చేసిన పరిచర్య లేకపోతే ఇవాళ మీరు లేరు, నేను లేను, ఎవరూ లేరు. ఇవాళ హైదరాబాదు, సికింద్రాబాద్ ప్రాంతంలో ఎన్నో మరి సంఘాలు ఉన్నాయి, ఎన్నో మిషనరీస్ కట్టినటువంటి పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నాయి. అక్కడ మరి మెదక్ వెళ్ళినా అక్కడ ఒక చర్చ్ ఉంది. ఆయన కానీ లేకపోతే జనగాం ప్రాంతంలో కానీ వాళ్ళందరూ కూడా మంచి మంచి గుళ్ళు కట్టి మరి మనం అందరం కూడా వెళ్ళి అప్పుడప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేయకపోతే ఈ పరిచర్య ఇవాళ మనకు రక్షణ లేదు, విశ్వాసం అనేది, రక్షణ అనేది లేనే లేదు. కాబట్టి ప్రియ సహోదరి, ఈ వాక్యం మనందరికీ తెలిసింది, మనకందరికీ కూడా రక్షణ వచ్చింది. మరి మిగతా
చీకటిలో ఉన్నవాళ్ళు, రక్షణ లేని వారు, ప్రభు అంటే తెలియని వాళ్ళు ఇక దేశంలో ఎంతోమంది, ఇంకా లక్షలాది కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా ఇవ్వాలంటే ఈ వాక్యం మీ సహాయ సహకారాలు కూడా కావాలని మీ మధ్యకు వచ్చి ఉంటున్నాం. ఒక్కొక్క బైబిల్ 50 రూపాయలు ప్రింటింగ్ అవుతుంది. మరలా మార్చి ఏప్రిల్ వచ్చేటప్పటికి మరలా మీ ఎంజాల్లోనే పంచిపెడతాం కనీసం. ఎందుకంటే నేను ఎంజాల్లో నేను ఇక వాక్యాన్ని పంచేటప్పుడు అబ్బా ఇన్ని 100 బైబిల్స్ ఎవరు తీసుకుంటారు, ఎవరైనా తీసుకుంటారా, చదువుతారా అనుకున్నా. కానీ నేనే వచ్చి స్వయంగా అక్కడ పంచిపెడుతుంటే నేను మా టీం అంతా కూడా వచ్చినప్పుడు మాతో కూడా సహాయం చేయడానికి హెబ్రోన్ చర్చ్ వాళ్ళు వచ్చారు, లేమన్ ఎవెంజలికల్ ఫెలోషిప్ వచ్చారు, అలాగే ఆర్సిఎం చర్చ్ వాళ్ళు వచ్చారు, ఇంకా వేరే చర్చ్ చాలామంది వచ్చి బైబిల్స్ పంచారు. 2 దినాల్లో 4000 బైబిల్స్. అంటే నాకు అప్పుడు అనిపించింది, వాక్యం కొరకు ఆకలి దప్పులు కలిగిన వాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని ఆసక్తి కలిగిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారని అప్పుడు అర్థమైంది. మళ్ళీ 20 రోజుల డిఫరెన్స్ తోటి, 4 రోజుల డిఫరెన్స్తో నాగార్జున సాగర్ వెళ్తే అక్కడ 3 దినాల్లో దాదాపుగా 11,000 బైబిల్స్ పంచిపెట్టాం. 11,000 బైబిల్స్. ఆ పోలీసు జీప్ కూడా మా దగ్గరికి వచ్చి ఆగింది. బాబు మమ్మల్ని బైబిల్ పంచిపెట్టకుండా ఎల్లగొడుతున్నారేమో అనుకున్నా. కానీ ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చి నాకు కూడా ఒక 2 బైబిల్స్ ఇవ్వండి అన్నాడు. ఆర్సిఎం చర్చి వాళ్ళు కూడా వచ్చి అన్నారు, ఆ యొక్క సిస్టర్స్ ఫాదర్స్ అన్నారు, అయ్యా మేము చేయట్లేదు సువార్త, నిజంగా మీరే చేస్తున్నారు, మీరే నిజమైనటువంటి సువార్త, మాది ఏమీ లేదు, ఊరికే అలాగా నామకే వాస్తే మీ సువార్త వల్లనే భారతదేశంలో ప్రజలందరూ కూడా మరి బాగుపడుతున్నారు అని వాళ్ళు మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. నిజంగా చిన్న చిన్న పిల్లలందరూ కూడా వచ్చేసి, అయ్యగారు మీరెందుకు పంచుతారు, మేము పంచుతాం ఏంటి బైబిల్స్ అని వాళ్ళ చేతులతో వాళ్ళు మా చేతుల్లో ఉన్న వందల బైబిల్స్ తీసుకొని వాళ్ళే నిమిషాల్లో పనిచేశారు. నేను మీకు చెప్పేది ఏంటంటే ఒక్కొక్క బైబిల్ 50 రూపాయలు అవుతుంది. మీరు 2 బైబిల్స్ ఇస్తే ఇద్దరికి పంచిపెడతాం, 100 రూపాయలు ఇవ్వండి. ఒక 500 ఇస్తే 10 బైబిల్స్ ప్రింట్ చేసి 10 మందికి పంచిపెడతాం. మీ రక్షణ, నా రక్షణ, మనకొచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క రాహాబు అవిశ్వాసురాలు, ఆ యొక్క వేశ్యకి ఇచ్చిన రక్షణ మనకు కూడా ప్రభు ఇచ్చాడు. కాబట్టి ఆ అవకాశాన్ని మనకి దేవుడు ఇస్తున్నాడు. అందుకే ఒక మాట మార్క్స్ వార్త 16:15 ఒక మాట ఉంది, చదువుతారు ఎవరైనా? మార్క్స్ వార్త 16:15 ఒకే 2 నిమిషాలు ముగిస్తా. ఏమన్నా సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. సువార్త ప్రకటించని యెడల నాకు శ్రమ, అయ్యో సువార్త ప్రకటించని యెడల నాకు శ్రమ అని పౌలు చెప్తున్నాడు. సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడిన వాడును కాను. మీలో సువార్త ప్రకటించడానికి అవకాశం లేకపోవచ్చు, బైబిల్ ఇవ్వడానికి అవకాశం లేకపోవచ్చు, బైబిల్ చెప్పడానికి అవకాశం లేకపోవచ్చు, కానీ ఇక బైబిల్ చదివి ఎంతోమంది రక్షణ పొందారు. బైబిల్ చదవకపోతే రక్షణ లేదు, విశ్వాసము లేదు, నిరీక్షణ లేదు, పరలోక రాజ్యం అంతకుండా లేదు. మీకు వచ్చింది కదా ఆ యొక్క భాగ్యం, నాకు వచ్చింది కదా, మనం కూడా మరి ఇతరులకు చెప్పాలి కదా, ఇతరులకు కూడా ఈ వాక్యం ఇవ్వాలి కదా. మరి వాళ్ళకి వాక్యం ప్రింట్ చేయాలంటే మన దగ్గర ఊరికే ఎక్కడ నుంచి డబ్బులు వస్తాయి. కాబట్టి మీ మధ్య నిలబడతాం మేము ఒక 5 నిమిషాలు. మీకు తోచినంత 100, 200, 500 ఇస్తే 10 బైబిల్స్ వస్తాయి. 10 బైబిల్స్ ఎవరికైనా పంచిపెడతాం. చెప్తున్నా కదా, నాగార్జున సాగర్ ప్రాంతంలో 3 రోజుల్లో 11,000 బైబిల్స్. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, తమిళ్, మలయాళం, గుజరాతీ, ఉర్దూ బైబిల్లో హిందీ బైబిల్ ఎవరు తీసుకుంటారు రా బాబు అనుకున్నాం. మా వాళ్ళు గిడియన్స్ వాళ్ళు మా వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. కానీ వచ్చి తీసుకున్నారు. తమిళ ఉందా మీ దగ్గర, కన్నడ ఉందా మీ దగ్గర అని తీసుకున్నారు. మేము 10 తీసుకొస్తే కనీసం 2, 3 కాదు 10కి 10 వెళ్ళిపోయినాయి. కన్నడ వాళ్ళు వచ్చారు, తమిళ వాళ్ళు వచ్చారు, హిందీ వాళ్ళు వచ్చారు, ఉర్దూ బైబిల్స్ వాళ్ళు కూడా వచ్చారు. అయ్యా మాకు కావాలి ఉర్దూ బైబిల్. మీరు అక్కడ సంపాదిస్తారా హైదరాబాద్లో? మీకు ఎవరికి లేవు. కానీ ఆ గొప్ప అవకాశం మనకి ఇచ్చాడు గిడియన్స్ ద్వారా. కాబట్టి మీరు కూడా మీ చేతినొచ్చి మీ హెల్ప్ చేసి 50, 100, 200, 500 ఒక 20 బైబిల్స్కి ఒక 1000 రూపాయలు ఇస్తే మేము ఆ పరిచర్యలో ముందుకు కొనసాగుతాం. దేవుడు మీ అందరికీ కూడా పురికొల్పి మీరు కూడా ఈ యొక్క సువార్త పరిచర్యలో పాలిభాగస్తులకు దేవుడు మీకు అందరికీ కూడా సహాయం చేయను గాక. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ధన్యవాదాలు. శ్రేష్టమైన